మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములను వందనాలను తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఉదయకాలపు ఆరాధనను ప్రారంభించుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన మా తండ్రి, అత్యంత కృపగలిగిన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఉదయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ ఉదయకాలపు ఆరాధనలో మేమంతా చేరి నిన్ను స్తుతించడానికి మేము నా తండ్రి ఈ విధంగా కూడుకొని ఉంటుండగా నీ నామాన్ని మీరే ఘనపరుచుకునండి. నీ నామాన్ని మీరే నా తండ్రి ప్రభు హెచ్చించుకునమని ప్రార్థన చేస్తున్నాను. ఆరాధన అంతట్లో కూడా నీ సన్నిధిని మాతో కూడా ఉంచండి. నీ నామానికి మహిమకరంగా ఆరాధన జరిగించుకోమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. దేవుని స్తుతించలాగున తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 79వ కీర్తన పల్లవి మొదటి చరణము, 3వ చరణము, 5వ చరణము పాడుచుండగా సంఘమంతయు లేచి నిలబడి ఉండగా ఆరాధన క్రమమును జరిగించుకుందుము. శ్రీ యేసునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు, శ్రీ యేసు ప్రభుని భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు. యేసు త్రిత్వమందీశ కుమారుడు వాసురుడాతడు భూషిత రక్షకుడు. యేసు త్రిత్వమందీశ కుమారుడు వాసురుడాతడు భూషిత రక్షకుడు. శ్రీ యేసునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు, శ్రీ యేసు ప్రభుని భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు. స్వామికి మహిమయు భూమికి నెమ్మది క్షేమమునియను లేమిడి బూటిన. స్వామికి మహిమయు భూమికి నెమ్మది క్షేమమునియను లేమిడి బూటిన. శ్రీ యేసునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు, శ్రీ యేసు ప్రభునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు. మూడవ దినమున మృత్యువు నోడించి తడయక పునరుద్ధానమునుందిన. మూడవ దినమున మృత్యువు నోడించి తడయక పునరుద్ధానమునుందిన. శ్రీ యేసునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు, శ్రీ యేసు ప్రభుని భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు నా మనసా, శ్రీ యేసునే భజించు. ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘ ఆరాధనలోని 23వ పట్టులో ఉన్నటువంటి ఉదయకాలపు ఆరాధనను జరిగించుకుందాము. ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము,
అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములందుండు నాట్లు మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. రండి, యెహోవాకు నమస్కారము చేయుదుము. మనలను సృజించిన వాడు ఆయనే, రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, రండి కృతజ్ఞత స్తోత్రముతో. రారాజు సన్నిధికి గుదము, సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్యము గలరాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే, సముద్రము సృష్టించే నాయనదే. సత్యుని హస్తమే భువి చేసే, ఆయన దైవము పాలితులా. ఆయన మేపెడి గోరెలము. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముంద మ్రోకుదము. ఆయన మాట కైకొని నయ్యవి మనకెంతో మేలగు. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గునామేన్. రండి, యెహోవాకు నమస్కారం చేయుదుము. మనలను సృజించిన వాడు ఆయనే. మనమందరం అదేవిధంగా నిలబడి ఉండగా ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగము 33వ సంకీర్తన మొదటి చరణం నుండి 10వ చరణం వరకు చదువుకుందాం. 33వ సంకీర్తన మొదటి చరణం నుండి 10వ చరణం వరకు. 10వ చరణం చదువుచుండగా సంగమంతయు చదవలసిందిగా మనవి. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయిందంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను,
ఆయన నోటి ఊపిరి చేత వాటి సమూహమును కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు భూలోక నివాసులందరూ ఆయనను వెరవలేను. ఆయన మాట సెలవేగా దాని ప్రకారం ఆయను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనుల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. దయతో సంగమంతయు కూర్చునవలసిందిగా మనవి. ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దైవలేఖన భాగములను ఏర్పాటు చేయబడిన వారు చదువుగా విందుము. For this morning devotion, the scripture portion is taken from the book of Ruth chapter 4 from 1 to 3 verses. The book of Ruth chapter 4 1 to 3 verses. Beginning to read at verse 1. No sooner had Boaz gone up to the gate and sat down there than the next of kin of whom Boaz had spoken came passing by. So Boaz said, "Come over, friend, sit down here." And he went over and sat down. Then Boaz took 10 men of the elders of the city and said, "Sit down here." So they sat down. He then said to the next of kin, Naomi, who has come back from the country of Moab, is selling the parcel of land that belonged to our kinsman Elimelech. Here ends the reading. నేటి ఉదయకాల ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడినటువంటి కొత్త నిబంధన లేఖన భాగముగా పరిశుద్ధుడైన యోహాను సువార్త 4వ అధ్యాయము 43వ వచనము నుండి 54 వచనాల గల లేఖన భాగములు చదువుగా దేవుని మాటలు వినుడి. యోహాను సువార్త 4వ అధ్యాయం 43వ వచనం ప్రారంభం. ఆ 2 దినములైన తర్వాత ఆయన అక్కడి నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యమిచ్చెను. గలిలీయులు కూడా ఆ పండుగకు వెళ్ళువారు గనక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలీయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. తాను నీళ్లు ద్రాక్షరసముగా చేసిన గలిలీయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చానని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలెనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడుకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా
ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగెనని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. చదవలసిన లేఖన భాగం ఇంతటితో సరే. తన మహిమగల పరిచర్యకు నన్ను పిలిచినటువంటి ఆ యొక్క దేవాతి దేవునికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడును. అదేవిధముగా వేదాంత విద్యను అభ్యసించుటకు నాకు ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి నా తల్లిదండ్రులకు బట్టి నేను ఎప్పుడూ సంతోషిస్తూ ఉంటాను. థియలాజికల్ స్టడీస్లో మరి కావలసినటువంటి విద్యా బోధను అందిస్తున్నటువంటి మరి ఏసీటీసీ ఫ్యాకల్టీ బృందం అంతటికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాన్ని తెలియజేస్తున్నాను. చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా నా వందనాలను తెలియజేస్తూ వాక్య భాగంలోకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ అధ్యాయము 50వ వచనమును చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యేసు, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయాను. పరిశుద్ర ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రములు. ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నారు. శ్రేష్టమైనటువంటి నీ వర్తమానంలో మీరే నాకు తోడుగా ఉండండి. నీ బిడ్డలకు కావలసినటువంటి మాటలను మీరు అందించమని ప్రార్థిస్తూ సమస్తమైన మహిమ ఘనత మీరు పొందుకొనమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేటి ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి లేఖన భాగములను చదువుగా మనం విని ఉన్నాం. పాత నిబంధన పాఠము రూతు గ్రంథము 4వ అధ్యాయము మొదటి 6 వచనములను చదువుగా విని ఉన్నాం. నూతన నిబంధన పాఠముగా యోహాను సువార్త 4వ అధ్యాయము 43వ వచనం నుండి 54వ వచనము లేఖన భాగములను చదువుగా విని ఉన్నాం. దేవుని యొక్క నడిపింపు చేత ఈ దినము మీ ముందు మాట్లాడుతున్నటువంటి నూతన నిబంధన పాఠము యోహాను సువార్త 4వ అధ్యాయము 43 నుండి 54 వచనముల వరకు. అక్కడ మనం చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు సమరయ ప్రాంతం నుంచి ఆయన తిరిగి మరలా గలిలయ ప్రాంతానికి రావటం మనం చూస్తూ ఉంటాం. అదొక సందర్భం అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కానటువంటి ఊరిలో చేసినటువంటి 2వ సూచక్రియను కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాం. అక్కడ మనం చూసినప్పుడు 4వ అధ్యాయము 43వ వచనంలో, ఆ 2 దినములైన తరువాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఆయన ఎక్కడి నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను? సమరయ ప్రాంతంలో ఆయన 2 దినములు ఉన్న పెముట ఆయన తిరిగి మరలా గలిలయకు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ప్రభు అయిన యేసు గలిలయకు వచ్చాడన్నటువంటి వార్త ఒక వ్యక్తి ఇక్కడ వింటూ మనము చూస్తూ ఉంటాం. 46వ వచనం మనం చదువుకున్నప్పుడు, తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసినటువంటి గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గలిలయలోని కానాను ఊరికి వచ్చినట్లుగా ఆ ప్రధాని విన్నాడంట. విన్నప్పుడు అతను తన కుమారుడు రోగ స్థితిలో ఉన్నప్పుడు అతన్ని స్వస్థపరచాలని ఆయన్ని వేడుకొనుటకు ఆయన కపెర్నహూము ప్రాంతం నుంచి కానాకు బయలువెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మనం చదువుకున్నటువంటి 50వ వచనంలో, ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయిను. ఎవరు ఆ మనుషుడు? ఎందుకు వచ్చాడు? దేనికోసం వచ్చాడు? ఎందుకు వెళ్ళిపోయాడు? ఏమి నమ్మాడు అని చెప్పి మనము ఈ దినము కొన్ని అంశములు చూద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి కానాలో ఒక సూచక్రియను జరిగించాడు.
అదేవిధంగా రెండో సూచిక ఏంటయ్యా అంటే ప్రధాని కుమారుడు అతను రోగి అయి ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచుట. బైబిల్లో మనం చూసినప్పుడు ప్రధాని అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఆ మాటను అక్కడ ఉపయోగిస్తున్నాడు, అసలు ఎవరు ఇతను అని మనం చూసినప్పుడు ప్రధాని అన్న మాటకు గ్రీకులో మనం చూసినప్పుడు బెసిలికాస్ అనేటువంటి అర్థాన్ని మనకు వస్తుంది. ఇంగ్లీష్లో రాయల్ అఫీషియల్ అన్న మాట. బెసిలికాస్ అంటే అర్థం ఏంటయ్యా అంటే కనెక్టెడ్ విత్ ద కింగ్, అంటే రాజుకి కనెక్ట్ అయి ఉన్నటువంటి వ్యక్తి. సర్వెంట్ ఆఫ్ ద కింగ్, రాజుకి సర్వీస్ చేసేటువంటి ఒక ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నటువంటి ప్రధానిగా మనము చూస్తూ ఉంటాం. తన కుమారుడు మరి రోగకరమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు అతను కపెర్నహూము నుంచి కానాకు బయలుదేరి రావటం మనం చూస్తూ ఉంటాం. ఈ కపెర్నహూము నుంచి కానాకు మధ్య దూరాన్ని మనం చూసినప్పుడు అది 20 మైళ్ళ దూరం, అనగా 32 కిలోమీటర్ల దూరం. అంత దూరం నుంచి ప్రయాణమై ఎందుకు మరి ఈ ప్రధాని వస్తున్నాడనంటే తనకున్నటువంటి ఆ యొక్క కుమారుణ్ణి యేసు తప్ప మరి ఎవరూ స్వస్థపరచలేనటువంటి నమ్మకంతో ఆయన యేసుప్రభు ఎదుకు రావటం మనము చూస్తూ ఉంటాం. అందుకే ఆయన అంటాడు కదా, తన్ను తాను ఆయన తగ్గించుకుని, ఆయన ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నప్పటికీ కూడా కేవలము యేసుప్రభు మాత్రమే స్వస్థపరచగలడు అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు ఆయన కానాలో ఉన్నాడు అని చెప్పి తెలుసుకుని అక్కడికి రావటం మనము చూస్తూ ఉంటాం. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి 47వ వచనం మనం చూసినప్పుడు యేసు యూదయ నుండి గలిలకి వచ్చిన అతను విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమైండును గనుక ఆయన వచ్చి అతను స్వస్థపరచవాలని వేడుకొనెను అనేటువంటి మాటను మనం ఇక్కడ 2 సార్లు చూస్తూ ఉంటాం. 47వ వచనంలో మనం చూస్తాము, అదే విధముగా 49వ వచనంలో కూడా మనము చూస్తూ ఉంటాం. ఈ వేడుకొనేటువంటి మాటకు బెగ్గడ్ అనేటువంటి మాట మనము ఇంగ్లీష్ బైబిల్లో చూస్తూ ఉంటాం. అతడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ తన్ను తాను తగ్గించుకొని దేవుని యొద్ద దీనుడిగా తన యొక్క మనవిని అతను మొరపెట్టినట్టుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, అప్పుడు యేసుప్రభు వారు ఏమంటారు అంటే 48వ వచనంలో ఆయన సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రం నమ్మరని అతనితో చెప్పెను. యేసుప్రభు చెప్పినటువంటి మాటలు కొంత నిరాశకు అతన్ని గురి చేశాయి. ఎందుకంటే తాను ఎంతో అర్జెన్సీలో ఉన్నాడు, చాలా ఎమర్జెన్సీ స్థితిలో ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి ఆయన వచ్చినప్పుడు, ఆయన వేడుకున్నప్పుడు దేవుని యొక్క సమాధానం ఏంటయ్యా అంటే మీరు సూచక్రియలు మహత్కార్యములు చూడకుంటే మీరు అంత మాత్రం కూడా నన్ను నమ్మరు అన్నటువంటి మాటను అక్కడ ఉపయోగిస్తాడు. అయితే వెంటనే అతను నేను ఒక ఉన్నతమైనటువంటి అధికారంలో ఉన్నాను, అయినా కానీ తను తగ్గించుకొని తొందరపడి ఎటువంటి నిర్ణయము ఆయన తీసుకొనకుండా మరలా దేవుణ్ణి వేడుకోవటం మనం అక్కడ చూస్తూ ఉంటాం. మనం కూడా కొన్నిసార్లు తొందరపడినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఏదో ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు, మన మనసు అప్సెట్ అయినప్పుడు మనం ఏం చేస్తాయంటే కొన్ని నిర్ణయాల ద్వారా మనము దాని ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఇతను మాత్రము తన యొక్క ఎమర్జెన్సీలో చాలా ఉన్నతంగా ఆలోచిస్తాడు, చాలా జ్ఞానంగా ఆలోచిస్తాడు. ఆయన తప్ప మరెవరు నాకు లేరు అని చెప్పి, అందుకే కింద వచనంలో అంటాడు కదా, అందుక ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొండు. ప్రభువా అనేటువంటి పదాన్ని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. అంటే అర్థమేంటయ్యా అంటే ఆయన తప్ప మరి ఎటువంటి దిక్కు నాకు లేదు. ప్రభు అనేటువంటి మాటను మనం చూసినప్పుడు లార్డ్, గ్రీకులో కురియోస్ అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అంటే కేవలము క్రీస్తు యొక్క జాలి కోసము, కేవలము క్రీస్తు యొక్క సహాయం కొరకు అతడు దేవుణ్ణి వేడుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని సంగమా, అతని యొక్క అవసరతలో దేవుడు మాత్రమే సహాయం చేయగలడు అనేటువంటి నమ్మకాన్ని అతడు ఉంచాడంట. అప్పుడు వెంటనే యేసుప్రభు వారు అంటారు కదా, నువ్వు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, యువర్ సన్ విల్ లైవ్ అన్నటువంటి మాటను అక్కడ ఉపయోగిస్తూ ఉంటాడు. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని అంటాడు. వెంటనే అతను ఏమన్నాలండి, మనం చూసినప్పుడు అదేంటి, నేను నీ కోసం వచ్చాను, నువ్వు నా ఇంటికి రావాలి, నా కుమారుని తల మీద చేయి పెట్టాలి, లేదా కనీసం ఒక ప్రార్థన చేసినటువంటి నీళ్ళైనా నువ్వు నాకు ఇచ్చి పంపించు అనేటువంటి ఆలోచన ఆ యొక్క ప్రధానికి రావాలి కదా. కానీ ఆ ప్రధానంట వెంటనే యేసు అనేటువంటి ఆ మాటను నమ్మి వెళ్ళిపోయిన, ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయినటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంటే దేవుని మాటలో జీవం ఉందని, దేవుని మాట తన కార్యాన్ని స్థిరపరుస్తుందని చెప్పి ఆ యొక్క ప్రధాని నమ్మి దేవుని మాటకు విధేయత చూపించి వెంటనే అనుమానించక వెళ్ళినట్లుగా మనం చూస్తాం.
ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి డ్రామాటిక్ ఎఫెక్ట్స్ని అక్కడ ఉపయోగించడు. మనం చూసినప్పుడు చాలా చోట్ల ఎవరైనా స్వస్థపరచడానికి వచ్చినప్పుడు ఆయన బురద పూసే తన యొక్క కన్నులను స్వస్థపరచటము, లేదా ఆయన తన యొక్క మాట చేత స్వస్థపరచటము, లేదా నీళ్ళలో వెళ్ళి నువ్వు మునుగు అని ఈ విధంగా కొన్ని సైన్స్ ఆయన తెలియచేస్తూ ఉంటాడు. కానీ ప్రధానితో ఒక మాట చెప్తున్నాడు, యువర్ సన్ విల్ లైవ్, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, నువ్వు వెళ్ళుము అన్నప్పుడు ఆ యొక్క ప్రధాని నమ్మి వెంటనే యేసు ప్రభువారిని విడిచిపెట్టి తిరిగి మరలా ప్రయాణమై వెళ్ళిపోతున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. కానీ అది అంత ఈజీ ఏమీ కాదు. అతడు చాలా ఎమర్జెన్సీలో ఉన్నాడు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాడు. అతడు అంత ఈజీగా వెళ్ళిపోవడం అటువంటిది సాధ్యమైన విషయం కాదు. అదేంటి నువ్వు రావా ఆయన అనలేదు, కానీ జస్ట్ బిలీవ్, ఓన్లీ బిలీవ్. ఆయన కేవలము విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం ద్వారా తన కుమారుడు బ్రతికినట్లుగా మనము చూస్తూ ఉంటాడు. ఆయన మాటలో జీవం ఉంది. మాట అనేటువంటి ప్రధానికి ఇక్కడ లోగో అనగా వర్డ్, అది దేవుని మాట. మనం చదువుకున్నటువంటి కీర్తనలో కూడా మనం చూసినప్పుడు 33వ కీర్తన 9వ చరణంలో ఆయన మాట సెలవేగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను అనేటువంటి మాట ఉత్తర ప్రత్యుత్తరాల కీర్తనలో మనం ఈ దినము చూస్తూ ఉంటాం. అతడు నమ్మి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుని మాట కార్యమును స్థిరపరచును, దేవుని మాటలో జీవం ఉంది, దేవుని మాట నిజమైన వారిని బ్రతికిస్తుంది. ఆయన నమ్మి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటాము. ఈ బిలీవ్ అనేటువంటి మాటను మనం చూసినప్పుడు పీస్టో అనేటువంటి గ్రీకు పదాన్ని ఇక్కడ ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే హ్యావ్ ఇన్ ఫెయిత్, ట్రస్ట్ ఇన్, అంటే యేసు ప్రభు మాట సత్యమని, యేసు ప్రభు మాటలో జీవం ఉందని, ఆయన మాట నిజమైనదని చెప్పి ఆయన నమ్మి వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, యేసు ప్రభు రావాలని అతను కోరుకోలేదు. యేసు ప్రభు అక్కడ ప్రెజెన్స్ ఉంటేనే, యేసుప్రభు ఆ ఇంటిలో ఉంటేనే స్వస్థతగా అతను కోరుకోలేదు. కానీ నేను నమ్ముటను బట్టి నా యొక్క కుమారుడు బ్రతుకుతాడని చెప్పి నమ్మి అతడు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రజెన్స్ వారి యొక్క గృహంలో ఉంటుంది. నిజమైన వారి జీవితాలు జీవముగా ఉంటాయి. అందుకని అంటాడు కదా, చూడండి యోహాను సువార్తలో మనం చూసినప్పుడు 11వ అధ్యాయం 40వ వచనములో నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని ఆయన తెలియజెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి లాజరు మరణించినప్పుడు మార్తా మరియా ఎంతో వేదనతో ఉంటారు. అప్పుడు యేసు ప్రభు వారు అంటూ ఉంటారు కదా, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూచెదవు. మనం ఏం చేస్తామండి, దేవుని కార్యాలు చూసిన తర్వాత మనమైతే నమ్ముతాం. కానీ అక్కడ ఆ ప్రధాని ఏం చేస్తున్నాడంటే నమ్ముటను బట్టి దేవుని యొక్క మహిమను అక్కడ చూసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అందుకే దేవుడు అంటాడు, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూచెదవు. ముందుగా మనం నమ్మాలి, అప్పుడు దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంకా ఆయన అంటాడు కదా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనంలో దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడు అనియు నమ్మవలెను కదా. ఎవరైతే దేవుని యొద్దకు సహాయం కొరకు వస్తారో వారు ఏ విధమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలంటే దేవుడు మనకు సహాయం చేయగలడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు మనము నమ్మి రావాలంట. అప్పుడే దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. ఇంకా దేవునిని నమ్ముకున్న వాళ్ళు జీవము కలిగి ఉంటారు. అందుకే అంటాడు యోహాను సువార్త 11:25 వచనములో యేసు పునరుద్ధానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ప్రధాని తన కుమారుని విషయంలో నమ్మకం ఉంచాడు. ఆ యొక్క విశ్వాసము తన కుమారుని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. 51వ వచనంలో అతను ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. చాలా సంతోషకరమైనటువంటి మాట అతను విన్నాడు. అప్పుడు అతను అంటున్నాడు కదా, ఏ గంటకు అతడు స్వస్థపరచబడెను. ఒక ఎవిడెన్స్ని అతను కోరుకుంటున్నాడు. కానీ అతను నమ్మింది మాత్రం బిఫోర్ ద ఎవిడెన్స్ లేకముందే అతను నమ్మి ఉన్నాడు. నమ్ముటను బట్టి తన యొక్క కుమారుడు బ్రతికినట్లుగా మనము చూస్తూ ఉంటాం. మనం కూడా కొన్నిసార్లు దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగకపోతే దేవుణ్ణి నమ్మని స్థితిలో మనం ఉంటాం. అపనమ్మకమైనటువంటి స్థితిలో మనం ఉండినట్లుగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి. రక్షణ పక్క పెడతాం, మారు మనసు పక్కన పెడతాం, చర్చికి వెళ్ళటం మానివేస్తాం, దేవుని సన్నిధిని మర్చిపోతాం. ఎందుకంటే దేవుడు నా ప్రార్థన వినలేదు, ఎటువంటి ఎవిడెన్స్ నా దగ్గర లేవు దేవుడు ఉన్నాడని అనేటువంటి స్థితిలో, అనుమానపు స్థితిలో మనం ఉంటాం. కానీ ప్రియమైన దేవుని సంగమా, బిఫోర్ ద ఎవిడెన్స్ ఈ రాయల్ అఫీషియల్ నమ్మినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అటువంటి విశ్వాసాన్ని, అటువంటి నమ్మకాన్ని మనము కలిగి జీవించాలని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అపోస్తుల కార్యగ్రంథం 17:28 వచనంలో
అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని అంటున్నాడు. కాబట్టి దేవుని యందే మనకు జీవము, దేవుని యందే మనకు బ్రతుకు, దేవుని యందే మనకు నిత్య జీవం ఉందని మనము తెలుసుకోవాలి. కాబట్టి యేసు చేసినటువంటి ఈ యొక్క రెండో సూచక్రియలు కూడా యూదయ ప్రాంతాల్లో, గలిలయ ప్రాంతాల్లో చేశారు. మొదటిది కానానటువంటి వివాహంలో గొప్ప కార్యం జరిగించాడు. మరలా ఇప్పుడు కానానటువంటి ఊరిలో కపెర్నహూములో ఆయన తన ప్రధాన కుమారుని స్వస్థపరిచినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అంటే దేవుని ఎరిగిన ప్రజలకి అద్భుతాలు, ఆశ్చర్యకరాలు అవసరం, కానీ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి అద్భుతాలు అక్కడ జరగలేదు. కానీ ఆ గ్రామం అంతా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా మనము చూస్తూ ఉంటాం. నేడు క్రైస్తవ సమాజం కూడా ఆ విధంగానే ఉంది. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలను కోరుకుంటూ, విశ్వాసమును ప్రక్కన పెడుతూ, మరి మారు మనసును ప్రక్కన పెడుతూ, రక్షణను ప్రక్కన పెడుతూ వారి జీవితాలను తప్పుదోవలోకి నడిపిస్తూ ఉన్నారు. కానీ అందుకంటే ముఖ్యమైనది ఏంటంటే మారు మనసు. సూచక్రియలు, అద్భుతాలు కూడా దేవుని యొక్క రాజ్య విస్తరణకు అవసరమే, కానీ వాటితో పాటు మారు మనసు, నమ్మకము దేవుని మీద ఖచ్చితంగా అవసరమని దేవుని వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి దేవుని పైన మనం ఉంచినటువంటి నమ్మకం ధైర్యాన్ని ఇస్తుంది. ఏ పరిస్థితులైనా సహాయం చేయగలనే ఆలోచన, విశ్వాసం వల్లనే పుడుతుందని చెప్పి మనం తెలుసుకోవాలి. కాబట్టి వేదాంత విద్యను అభ్యసిస్తున్నటువంటి మనము విశ్వాసం కలిగి నిర్జీవమైనటువంటి మన జీవితాలను, అదేవిధంగా మన కుటుంబాలను కూడా దేవుని కొరకు మరి రక్షించుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు, వాక్య భాగంలో మీరు తోడుగా ఉన్నారు. విన్న వాక్యము నా తండ్రి నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నా తండ్రి ఏసీటీసీ కళాశాలను బట్టి ప్రార్థన చేస్తున్నాము. కమ్యూనిటీ అంతటిని దీవించండి, ఆశీర్వదించండి. ఏసీటీసీ కళాశాలలో తలపెడుతున్న ప్రతి కార్యమును నామ మహిమార్థం మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. స్టూడెంట్ బాడీని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరినీ ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీకే సమస్తమైన మహిమను ఘనతను ఆరోపించుకుంటూ ఈ దినమంతా నీ సన్నిధిని మా క్లాసెస్లో తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకము మీద నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా నందున ఆహారం మాకు దయచేయము, మా ఎడలాపలను చేసిన నీకు క్షమించిన ప్రకారం మా అపరాధాలు మీరు క్షమించుము. శోధనలు తేక దుష్టుల నుంచి మమ్మల్ని తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేయండి మనల్ని నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.